Good evening everyone. Today I am going to discuss the topic named DTD, Document Type Declaration, which is from the subject Web Technologies. Before we enter the topic DTD, first we want to discuss about XML, because DTD feature belongs to the language XML. XML means extensible markup language. Extensible markup language is a markup language which which has a set of rules to encode the documents in the format that humans and machines can read. అయితే ఇక్కడ మనం DTD గురించి మాట్లాడుకునే ముందు DTD అనేది XML లాంగ్వేజ్లో ఉన్న ఒక ఫీచర్ అని మనం నోట్ చేసుకుందాం. అయితే ఇక్కడ XML అనేది ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజ్ దేనికోసం తయారు చేశారంటే మనకు కావాల్సిన ఫైల్స్ లేదంటే డాక్యుమెంట్స్ని ఈ హ్యూమన్స్ అండ్ మెషిన్స్ రీడ్ చేసుకునే ఫార్మాట్లో ఎన్కోడ్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేసుకున్న మార్కప్ లాంగ్వేజ్ అనమాట. అయితే ఇప్పుడు మనం DTDలోకి ఎంటర్ అవుదాం. DTD, డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఇదేంటంటే ఇది యూస్ చేసుకొని మనం XML లాంగ్వేజ్ని యాక్యురేట్గా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. It is a way to represent the XML language precisely. అయితే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ DTD ఏం చేస్తుందంటే మన XML డాక్యుమెంట్స్ యొక్క వొకాబులరీ అండ్ వ్యాలిడిటీని చెక్ చేస్తుంది అనమాట. వొకాబులరీ వ్యాలిడిటీ యొక్క స్ట్రక్చర్ చెక్ చేస్తుంది అనమాట ఈ XML లాంగ్వేజ్ యొక్క గ్రామర్ రూల్స్ హెల్ప్ తీసుకుని. అంటే XML లాంగ్వేజ్ యొక్క గ్రామర్ రూల్స్ని బేస్ చేసుకుని సేవ్ చేసిన డాక్యుమెంట్స్ యొక్క వొకాబులరీ ఎలిమెంట్స్ అండ్ వేరియబుల్స్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంది అని చెక్ చేసుకుంటుంది అనమాట. సరే, ఇక్కడ నోట్ చేసుకుందాం. DTDs చెక్ వొకాబులరీ అండ్ వ్యాలిడిటీ of the structure of XML documents against grammatical rules of appropriate XML లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే XML DTDని మనం ఎయిదర్ డాక్యుమెంట్ లోపల అయినా స్పెసిఫై చేసుకోవచ్చు,
లేదంటే సపరేట్ డాక్యుమెంట్గా అయినా మనం సపరేట్ డాక్యుమెంట్గా అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు. XML DTD can be either specified inside the document or it can be kept in separate document and then locked separately. అంటే ఇక్కడ ఏంటంటే మనం XML యొక్క డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ని మన XML డాక్యుమెంట్లో స్పెసిఫై చేసుకోవచ్చు, లేదంటే సపరేట్ డాక్యుమెంట్లో స్పెసిఫై చేసుకుని కలిపి యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. బేసిక్ సింటాక్స్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. doc type element DTD identifier, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుందాం. declaration 1, declaration 2, and so on. స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకుందాం, మళ్ళీ యాంగ్లో బ్రేసెస్తో కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ సింటాక్స్లో చూసుకుందాం. ఇక్కడ మనకి డిటిడి స్టార్ట్ అవుతుంది అనమాట. డిటిడి ఎలా స్టార్ట్ అవుతుందంటే డాక్ టైప్ డెలిమిటర్తో అనమాట. ఫస్ట్ బిగినింగ్ స్టార్ట్స్ విత్ doc type delimiter. డెలిమీటర్ అనేది ఏంటంటే అదొక సింబల్ అనమాట. ఆ సింబల్ మేబీ ఈ కోడ్ ఈ ఫైల్ డాక్యుమెంట్ బిగినింగ్ కానీ లేదంటే ఎండింగ్ అయినా కానీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే కొన్ని ఎలిమెంట్స్ని కూడా సపరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ డిటిడి అయింది. ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఇది పార్సర్కి పార్స్ చేయమని 1 minute it tells the parser to parse the document from the specified root element. ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ రూట్ ఎలిమెంట్ నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకుని పార్సర్ ఏం చేస్తుందంటే దాన్ని అనలైజ్ చేస్తుంది అనమాట. అంటే ఆ కోడ్ని మొత్తం అనలైజ్ చేస్తుంది. ఎలిమెంట్ ఏం చేస్తుందంటే పార్సర్కి ఒక పర్టికులర్ రూట్ ఎలిమెంట్లో ఉన్న డాక్యుమెంట్ని తీసుకుని పార్సింగ్ అంటే దాన్ని అనలైజ్ చేయమని చెప్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిటిడి ఐడెంటిఫైయర్ ఏంటంటే ఈ ఐడెంటిఫైయర్ కేవలం డిటిడి ఐడెంటిఫైయర్ డాక్యుమెంట్ టెక్స్ట్ డిక్లరేషన్. ఈ ఐడెంటిఫైయర్ అనేది కేవలం డిటిడి కోసమే తయారు చేయబడింది అనమాట. ఈ ఐడెంటిఫైయర్ డిటిడి కోసం వర్క్ అవుతుంది. దిస్ ఐడెంటిఫైయర్ వర్క్స్ ఫర్ document type definition, document type definition అది ఈ ఐడెంటిఫైయర్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ కోసం తయారు చేయబడింది అనమాట. దానికోసమే వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఐడెంటిఫైయర్ అనేది ఈ డిటిడి ఐడెంటిఫైయర్ మేబీ
ఈ ఐడెంటిఫైర్ మేబీ సిస్టంలో ఉన్న ఫైల్ వైపు కానీ లేదంటే ఇంటర్నెట్లో స్టోర్ చేసుకున్న ఫైల్ వైపు కానీ పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే దిస్ మే పాయింట్ టు ది path to a file on the system or URL to a file on the internet. అంటే ఈ డిటిడి ఐడెంటిఫైర్ అనేది ఎయిదర్ సిస్టంలో ఉన్న ఫైల్ వైపు కానీ లేదంటే ఇంటర్నెట్లో ఉన్న ఫైల్ వైపు ఐ మీన్ యూఆర్ఎల్ ఫార్మాట్లో కానీ మనం యూఆర్ఎల్ ఫామ్ని కానీ పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ది డిటిడి ఈస్ పాయింటింగ్ టు ఎక్స్టర్నల్ పాత్ it is called external subset. External subset అంటే ఒకవేళ ఈ డిటిడి ఐడెంటిఫైర్ అనేది ఒకవేళ ఎక్స్టర్నల్ పాత్ వైపు పాయింట్ చేస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ సబ్సెట్ అంటాం అనమాట. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వన్, స్క్వేర్ బ్రాకెట్స్. నెక్స్ట్ మనం సింటాక్స్లో చూసిన అనదర్ థింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ these enclose the list of entity declarations called internal subset. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం లిస్ట్ ఆఫ్ ఎంటిటీ డిక్లరేషన్స్ అంటే మనం ఎన్ని ఎంటిటీస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు మన ఇష్టం. అయితే ఆ స్టోర్ చేసుకున్న ఎంటిటీస్ ఉన్న ఏరియాని మనం ఇంటర్నల్ సబ్సెట్ అంటాం అనమాట. ఐ మీన్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఈ ఎంటిటీ డిక్లరేషన్స్ ని స్టోర్ చేసుకుంటే దాన్ని మనం ఇంటర్నల్ సబ్సెట్ అంటాం. నెక్స్ట్ వన్, అయితే ఇప్పుడు డిటిడిలో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. ఇంటర్నల్ డిటిడి, ఎక్స్టర్నల్ డిటిడి. అయితే ఇక్కడ ఈ ఇంటర్నల్ డిటిడి అని దేన్ని అంటారంటే ఎప్పుడైతే ఎలిమెంట్స్ అనేవి XML ఫైల్ లోపల డిక్లేర్ చేస్తామో అప్పుడు మనం ఇంటర్నల్ డిటిడి అంటాం. ఇఫ్ ది ఫైల్స్ ఆర్ if the elements are declared in XML files. అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అనేవి XML ఫైల్స్ లోపల డిక్లేర్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్నల్ డిటిడి గురించి చూద్దాం. ఇంటర్నల్ డిటిడిలో ఉన్న ఇంకో విషయం ఏంటంటే దీని ఇంటర్నల్ డిటిడి కింద రిఫర్ చేయాలంటే టు రిఫర్ ఇట్ యాజ్ ఇంటర్నల్ డిటిడి, standalone attribute and XML declaration must be set to S. Standalone attribute in XML should be set to S. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టాండర్లోన్ అట్రిబ్యూట్ మనం ఎస్కి సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ సోర్స్తో పని లేకుండా డిటిడి ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. డిటిడి అనేది ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ డిటిడి
sorry. So the declaration was సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే డిక్లరేషన్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్కి ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నోట్ చేద్దాం. సో దట్ డిక్లరేషన్ వర్క్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్. అయితే ఇప్పుడు మనం దీని బేసిక్ సింటాక్స్ చూసుకుందాం. బేసిక్ సింటాక్స్ నోట్ చేసుకుందాం. doc type root element declarations. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రూట్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు మనం డిక్లేర్ చేస్తున్న ఎలిమెంట్, ఇప్పుడు మనం డిక్లేర్ చేస్తున్న సింటాక్స్లో ఒక రూట్ ఎలిమెంట్ అనమాట. రూట్ ఎలిమెంట్ యొక్క నేమ్, ఐ మీన్ ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని ఫైండ్ చేయాలంటే దాని అట్రిబ్యూట్స్ని మనం ఫైండ్ చేయాలి కదా. ఆ పర్టికులర్ ప్రాపర్టీ నేమ్ అనమాట రూట్ నేమ్ అని, రూట్ ఎలిమెంట్ అనేది. అండ్ ఎలిమెంట్ డిక్లరేషన్స్ అనేది ఇక్కడ మనం ఆ పర్టికులర్ రూట్ ఎలిమెంట్కి ఉన్న సబ్ ఎలిమెంట్స్ని మనం డిక్లేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. XML కోడ్ కాబట్టి ఫస్ట్ మనం XML పైన హెడర్ రాసుకుందాం. XML వర్షన్ 1.0 ఇప్పుడు ప్రస్తుతం వర్షన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఎన్కోడింగ్ అనేది UTF-8 ఫార్మాట్లో ఉంది. స్టాండ్ అలోన్ అని, ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ఫైల్ని యాక్సెస్ చేసుకోకుండా ఇండిపెండెంట్గా యూజ్ చేసుకుందాం అనుకున్నాం, అందుకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంటర్నల్ DTD కోడ్ రాస్తున్నాం. డాక్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అడ్రస్ తీసుకుందాం. ఇక్కడ మనం ఎలిమెంట్ డిక్లరేషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి. ఇక్కడ డాక్ టైప్ డెలిమిటర్కి ఎలిమెంట్కి ఇక్కడ ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలన్నమాట. ఇది సెకండ్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటంటే డాక్ టైప్ డిక్లరేషన్, ఐ మీన్ ఇంటర్నల్ DTD యొక్క హెడర్ అనేది ఫస్ట్లో ఉండాలి. డాక్ టైప్ డిక్లరేషన్ అనేది ఫస్ట్ ఉండాలన్నమాట. XML హెడర్కి కింద, మిగతా అన్ని బాడీస్కి పైన ఉండాలన్నమాట. సో ఇప్పుడు నోట్ చేసుకుందాం. ఎలిమెంట్ అడ్రస్, నేమ్, కంపెనీ, ఫోన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఎలిమెంట్, ఇప్పుడు అడ్రస్లో ఫస్ట్ అట్రిబ్యూట్ చూద్దాం. నేమ్, పర్సన్ యొక్క నేమ్, PC డేటా, ఆ టైప్లో ఉందన్నమాట. డేటా టైప్ PC డేటా, #PC డేటా. అయితే ఇక్కడ PC డేటా అంటే పార్సబుల్ టెక్స్ట్ డేటా అని అర్థం.
parsable text data. Next one, element. ఇప్పుడు అడ్రస్లో ఉన్న సెకండ్ అట్రిబ్యూట్ కంపెనీ. పీసీ డేటా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఫోన్ నెంబర్. పీసీ డేటా. దీంతో మనం ఈ కాలమ్ని క్లోజ్ చేసేస్తాం, ఈ డిటిడి బాడీని క్లోజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే XML బాడీ స్టార్ట్ అవుతుంది. సారీ, ది డిక్లేర్ క్లోజ్ దగ్గర అడ్రస్. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ రూట్ ఎలిమెంట్ నేమ్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ రూట్ ఎలిమెంట్ నేమ్ కింద మనం సబ్ అట్రిబ్యూట్స్ రాస్తాం అనమాట. నేమ్, ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ పెట్టండి మీరు. కంపెనీ ఇక్కడ మనం ఇంకొక నేమ్ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ ఫోన్ నెంబర్. ఇప్పుడు మీరు ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ రూట్ ఎలిమెంట్ నేమ్ని క్లోజ్ చేసేయండి. అయితే ఇప్పుడు ఈ పై కోడ్ నుండి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్ట్ డిక్లరేషన్. స్టార్ట్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు మనం XML హెడర్ చూసాం కదా, స్టార్ట్ డిక్లరేషన్ అంటే XML హెడర్. దీన్ని మనం స్టార్ట్ డిక్లరేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డాక్ టైప్ అడ్రస్. డాక్ టైప్ అడ్రస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డాక్ టైప్ అడ్రస్ దగ్గర ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. స్టార్ట్ ఆఫ్ ఎలిమెంట్ నేమ్. అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో డాక్ టైప్ దగ్గర ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది అనమాట ఎలిమెంట్ నేమ్ కన్నా ముందు. అండ్ నెక్స్ట్ వన్ ఇదేం ఇండికేట్ చేస్తుందంటే దిస్ ఇండికేట్స్ దట్ ఏం చేస్తుందంటే డాక్ టైప్ అనేది ఏంటంటే పార్సర్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తుందంటే డాక్ టైప్ ఇన్ఫార్మ్స్ ది పార్సర్ దట్ ఏ డిటిడి అంటే ఇప్పుడు మనం రాస్తున్న డిటిడి అనేది ఈ XML డాక్యుమెంట్తో అసోసియేట్ అయిందనేది ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ XML డాక్యుమెంట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏమైనా ఇండికేట్ చేస్తుందంటే ఈ డాక్ టైప్ అనేది పార్సర్కి ఏమని చెప్తుందంటే
ఈ డిటిడి అనేది ఇప్పుడు మనం రాస్తున్న ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్తో రిలేట్ అయి ఉంటుందని. అండ్ నెక్స్ట్ వన్ డిటిడి బాడీ. ఇప్పుడు ఇప్పుడు మనం రాసుకున్న బాడీ ఐ మీన్ డాక్ టైప్ అడ్రస్ నుంచి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ యాంగులర్ బ్రాకెట్తో క్లోజ్ అయిన బాడీ అంతా డిటిడి బాడీ కిందకు వస్తుంది అనమాట. డిటిడి బాడీ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్ నేమ్ పీసీ డేటా. మనం ఒక లైన్ తీసుకున్నాం, ఇందాక కోడ్లో ఒక లైన్ తీసుకున్నాం, ఈ ఎలిమెంట్ నేమ్ పీసీ డేటా. అయితే దీంట్లో ఏంటంటే నేమ్ ఏ టైప్ అంటే నేమ్ ఈజ్ ది టైప్ ఆఫ్ పీసీ డేటా, అంటే పార్సబుల్ టెక్స్ట్ డేటా అని చెప్పాను కదా, అది పార్సబుల్ టెక్స్ట్ డేటా అనమాట. అయితే దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ ఐ మీన్ ఇప్పుడు రూట్ ఎలిమెంట్ నుంచి వచ్చిన అట్రిబ్యూట్స్ అన్నీ కామన్గా నేమ్ని పోలి ఉంటాయి అన్నమాట. ఐ మీన్ వాటి ఆన్సర్ నేమ్ని పోలి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అండ్ డిక్లరేషన్ ఏంటంటే మనం ఈ డిటిడి బాడీని ఇప్పుడు మనం డిటిడి బాడీని ఈ స్క్వేర్ బ్రాకెట్ యాంగులర్ బ్రాకెట్తో ఎండ్ చేసామన్నమాట. అలా ఎండ్ చేస్తే టోటల్గా డిటిడి బాడీ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ దాని తర్వాత ఎక్స్ఎంఎల్ బాడీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ డిటిడి. ఎక్స్టర్నల్ డిటిడికి ఇంటర్నల్ డిటిడికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నల్ డిటిడి అనేది ఎక్స్టర్నల్ సోర్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది, కానీ ఎక్స్టర్నల్ డిటిడి యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇట్ యూజెస్ ఎక్స్టర్నల్ సోర్స్. సో అందుకే మనం స్టాండ్ అలోన్ అట్రిబ్యూట్ని ఎస్కి సెట్ చేసుకోవాలి. నోకి సెట్ చేసుకోవాలి. స్టాండ్ అలోన్ అట్రిబ్యూట్ని నోకి సెట్ చేసుకోవాలి. అంటే మిస్టేక్ చేశాను. ఇంటర్నల్ డిటిడికి ఏమో స్టాండ్ అలోన్ ఎస్ అంటే ఎక్స్టర్నల్ సోర్స్ని యూజ్ చేసుకోదు, కానీ ఎక్స్టర్నల్ డిటిడి అనేది ఎక్స్టర్నల్ రిసోర్స్ని వాడుకోవడం వల్ల మనం స్టాండ్ అలోన్ అట్రిబ్యూట్ని నోకి సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఆ ఎక్స్టర్నల్ సోర్స్ షుడ్ బి ఆఫ్ .dtd type. .dtd type కానీ లేదంటే వ్యాలిడ్ యూఆర్ఎల్ కానీ. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏమో డాక్ టైప్ అడ్రస్ సిస్టమ్ it's root element. Doc type root element system file name. అంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్ సోర్స్ ఉందో అది ఆ సోర్స్ని మనం ఫైల్ నేమ్ కింద పెట్టుకున్నాం.
file with .dtd extension. అయితే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సేమ్ టు సేమ్ XML ఫైల్ XML హెడర్ తీసుకుందాం. encoding UTF-8 standalone no equal to no. And next one doc type syntax change in kada doc type address system address dot dtd. ఇది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్, ఐ మీన్ ఇది మనం ఎక్స్టర్నల్ ఫైల్ అనమాట. ఇప్పుడు మనం XML ఫైల్ రాసుకుందాం. సింటాక్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అడ్రస్ నేమ్ మీరు ఏదైనా నేమ్ రాయండి. నెక్స్ట్ వన్ కంపెనీ, phone number anything, ఇప్పుడు అడ్రస్ తో క్లోజ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ వన్ ఇది మన XML ఫైల్, దీనికి మళ్ళీ .dtd ఫైల్. అంటే ఇందాక మనం ఇంటర్నల్లో అసలు రిసోర్స్ ఫైల్ని యూజ్ చేయలేదు మనం. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ DTDలో ఏంటంటే మనం ఎక్స్టర్నల్ ఫైల్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఎక్స్టర్నల్ ఫైల్ అనేది .dtd ఎక్స్టెన్షన్తో ఉండాలి కాబట్టి సో ఫైల్ విత్ .dtd వర్షన్. ఇప్పుడు చూద్దాం. .dtd వర్షన్లో ఉన్న ఫైల్ ఎలిమెంట్ some address name company phone. element name ఇందాక చెప్పాను కదా సేమ్ డేటా టైప్ #pc data, ఐ మీన్ parsable tree data, sorry parsable text data. And next one element company #pc data. And next one element phone #pc data. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ DTDని మనం రిఫర్ చేయడానికి 2 types ఆఫ్ మోడ్స్ ఉంటాయి అనమాట, సిస్టమ్ ఐడెంటిఫైయర్స్, పబ్లిక్ ఐడెంటిఫైయర్స్ అని. బట్ నేను ఆ రెండింటిని వేరే వీడియోలో నేను రిప్రజెంట్ చేస్తాను. Hi friends, thank you for watching the video. If you like the video, please do like, share, comment and subscribe. And if you have any doubts, please comment them in the comment section and I'm happy to solve them. Thank you friends.